రేపు లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్ రాబోతోంది. రేపు కేబినెట్ ఆమోదం తర్వాత సభ ముందుకు బిల్లు వస్తుంది. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా కీలక అడుగు పడినట్టయింది. లోక్సభలో బిల్లును ప్రవేశపెడతారు హోంమంత్రి అమిత్ షా. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది రాష్ట్రం. జూన్ 2, 2024 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు రూపకల్పన చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో కొత్త రాజధాని అనే పదానికి బదులు కొత్త రాజధానిగా అమరావతి అనే పదం చేరుస్తూ సవరణ ప్రతిపాదించారు. సబ్ సెక్షన్ 2 ప్రయోజనాల కోసం విభజన చట్టం ప్రకారం నోటిఫై చేసిన అమరావతి అనే పదానికి రాజధాని నగర ప్రాంతాలు అని చేరుస్తూ సవరించారు. ఇక అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ సెక్షన్ 5ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. అమరావతి బిల్లుకు సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, రేపే లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్ రాబోతోంది. ఎలాంటి చర్చ నడుస్తోంది ఈ సందర్భంగా? పార్లమెంట్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలో ఏ రాష్ట్రానికి లేనట్లుగా ముఖ్యంగా ఒక రాష్ట్ర రాజధానికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతోంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఇకపై శాశ్వతంగా కొనసాగబోతోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు. సార్, రేపు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఒక కీలక బిల్లు, సవరణ బిల్లు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి రాబోతుంది. ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, అక్కడ భూములు ఇచ్చిన రైతులకి? మేము బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవ్వకముందే చెప్పాం ప్రెస్ మీట్లో, ఈ బడ్జెట్ సెషన్లో అమరావతికి సంబంధించి చట్టబద్ధత పైన మా ప్రయత్నం చేస్తామని చెప్పి, ఆ బిల్లుని తీసుకురావడానికి, పాస్ చేయించడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి దాదాపు 2 నెలల క్రితమే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే మనము ఇప్పటికే నోటీస్ కూడా దానికి సంబంధించి పార్లమెంట్ దాంట్లో రావటం కూడా జరిగింది. ముఖ్యంగా అమరావతి రైతులకి చెప్పేది ఏమిటి అంటే, వారు ఎంతో ఉదారభావంతో ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ కూడా రాజధానికి ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక 30,000 ఎకరాల దాకా వాళ్ళు ఆ రోజు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత వారు చాలా ఇబ్బందులు పడ్డారు, వారు చాలా కేసులు ఎదుర్కొన్నారు, అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా కూడా ఎక్కడా కూడా ఒక తప్పటి అడుగు కూడా చేయకుండా ఈ ఉద్యమాన్ని దాదాపు 4 సంవత్సరాలు పైగా వాళ్ళు నడిపించారు. ఈరోజు సక్సెస్ అయ్యి 2024లో చూసాం మనం ఎలక్షన్లో. కేవలం ఏదో ఆ ప్రాంత ప్రజలే కాదు, అనంతపూర్ నుంచి శ్రీకాకుళం దాకా అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఆ రోజు బలపరిచారు. ఏమంటే అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి బలపరిచారు, ఓటు వేశారు కూడా. ఓటు వేసిన దానికి, అమరావతి ప్రజలు చేసిన ఉద్యమానికి ఈరోజు రేపు ఏదైతే చట్టం ఏదైతే పార్లమెంట్లో రాబోతా ఉందో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి, వారికి ఇది ఒక బహుమతి లాంటిదని చెప్పి, అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళటానికి, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందటానికి, ఒక దేశంలోనే 30-40 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ అని కట్టలేదు. అటువంటిది మొట్టమొదటిగా ప్రయత్నిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్. అది కూడా ముందుకి వెళ్ళటానికి, త్వరగా పూర్తవటానికి రేపు రాబోయే పార్లమెంట్లో రాబోయే ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉందో చాలా సహకారం అందిస్తుందని చెప్పి నేను భావిస్తాను. కానీ బొత్స సత్యనారాయణ కానీ, ధర్మనాథ్ ప్రసాద్, వీళ్ళు ఈ నేతలు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతుంది, ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంది, ఈ చట్టానికి అసలు వాల్యూనే లేదన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. ఇంకా వారి విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా సీనియర్ లీడర్సు, చాలా సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్ గారు ఉన్నారు బొత్స గారు. ఆయన కూడా చాలా ఇక్కడ చూశారు పార్లమెంటు ఎలా నడుస్తూ ఉంది, ఇక్కడ చట్టాలకి ఎంత వాల్యూ ఉంటుంది. ధర్మాన గారు కూడా చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు. వారికి తెలుసు అసెంబ్లీలో చట్టాలు ఏ విధంగా జరుగుతాయి, ఆ చట్టాలను ఏ విధంగా కింద తీసుకువెళ్తారు, దాని ఎంత వాల్యూ ఉంటుంది అనేది. ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టం అనేది 2014 చట్టం అనేది, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడానికి అదే చట్టం కదా. మరి ఆ చట్టానికి వాల్యూ లేకపోతే మరి ఇప్పుడు రాష్ట్రాలు 2 కూడా విడిపోయి ఎలా ఉన్నాయి? చట్టానికి వాల్యూ ఉంది కాబట్టే కదా. మరి అది కూడా మారుస్తారా వీళ్ళు? వీళ్ళ చేతిలో ఉందా? మరి ఏం మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు? వీళ్ళ ఉన్నదేమన్నా ఒక పదవిలో ఎమ్మెల్సీలుగా ఉన్నారు, ఒక వ్యవస్థ వారిని ఇప్పుడు ఎమ్మెల్సీ వ్యవస్థ అనేది ఒకటి కాపాడుతూ ఉంది. ఒకవేళ అక్కడే ఉన్న ఇబ్బంది అయితే కోర్టుకు వెళ్తే అది కాపాడుతుంది. ఇవన్నీ కూడా
ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు, కాపాడుతున్నప్పుడు అదే వ్యవస్థల్లో చేసిన చట్టాలని మనము మీరు పదవుల్లో ఉండి మీరే గౌరవించకపోతే అది మరి మీకు మీరు గౌరవించుకోవట్లేదు, లేకపోతే ప్రజలు మిమ్మల్ని వేరేగా అర్థం చేసుకోవాలా, అది వారి విజ్ఞతకి వదిలేస్తాం. 7 ఏళ్ల తర్వాత అంటే 2019 తర్వాత ఈ అమరావతి రాజధాని మార్పు 3 రాజధానుల అంశం తెర మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చట్టబద్ధత కల్పించే అంశం పార్లమెంట్ ముందుకు రాబోతుంది. సో ఏ విధంగా ఈ రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజల నీడ్స్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది, ఇది కరెక్ట్ సరైన రాజధానిగా నిలుస్తుందా, ఎట్లా అభివృద్ధి చెందబోతుంది? రాజధాని అభివృద్ధి, ఆ ప్రాంతం డెవలప్ అవటం అదంతా ఒక ఎత్తు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సహకారం అంతా ఉంది. దానికి సంబంధించి బయట నుంచి ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న ఏదైతే పిఎస్సీస్ వస్తూ ఉన్నాయి, బ్యాంక్స్ వచ్చి అక్కడ వాటి ఆఫీసర్స్ నెలకొల్పుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకటి టైం బౌండ్ అడుగుతున్నారు, ఎంత కాలంలోగా మీరు అమరావతిని పూర్తి చేస్తారన్నది. ఇవన్నీ కూడా ఒకవైపు జరుగుతున్నాయి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది మీరందరూ కూడా గమనించవలసింది ఏమిటి అంటే అభివృద్ధి ఇదంతా ఒకవైపు. అందరూ కూడా గమనించవలసింది, మీరైనా అందరూ గమనించవలసింది ఏంటంటే ఒక ప్రభుత్వం అనేది ఒక హామీ ప్రజలకు ఇచ్చినప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కూడా చట్టం చేసి ఇచ్చినప్పుడు ఆ చట్టాన్ని, ఆ హామీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంటుంది. గవర్నమెంట్ ఉండొచ్చు, గవర్నమెంట్ మారచ్చు, ఇంకో పార్టీ రావచ్చు, ఫామ్ చేయొచ్చు. కానీ ఎవరు పార్టీ గవర్నమెంట్ మారినప్పుడు అసెంబ్లీలో చేసిన చట్టాన్ని మేము ఆమోదించము అంటే అది దానికి ఒక ఇంకా వాల్యూ అనేది ఒకటి. అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొనలేదు. సో మరి రేపు చర్చలో పాల్గొంటారనుకుంటున్నారా? వాళ్ళు చేస్తున్న కామెంట్స్కి మీరు ఏం చెప్తారు? మీరు వారి గురించి తెలిసిందే. అసెంబ్లీలో ఏమన్నా ఒక హౌస్లో పాల్గొనరు, పెద్దల సభలో పాల్గొంటారు. మీరు చూస్తూ ఉన్నారు గడిచిన 2 సంవత్సరాలుగా మేము దీనిలో మమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి పాల్గొన, మరి అటువైపు ఏమన్నా మళ్ళీ వెళ్ళి దానిలో మేము పాల్గొంటూ ఉంటాం, దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. వారికి ఒక క్లారిటీ లేదు. రేపు చూద్దాం మరి ఇక్కడ పార్లమెంట్లో అన్నా మరి పాల్గొంటారా, ఇక్కడ కూడా మాకు సరైన సమయం లేదనో, లేకపోతే ఇంకో రీజన్ ఎత్తుక్కోనో, లేకపోతే ఇంకొకటో మాకు సరైన నోటీస్ ఇవ్వలేదు, ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఇతర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్లో వాళ్ళు లేవనెత్తా ఉంటున్నారు ఈ బిల్లు సందర్భంగా. అరే పార్లమెంట్ ఉన్నా, అసెంబ్లీ ఉన్నా ప్రజల సమస్యల గురించే మాట్లాడటానికి కదా ఉంది. అదే కొత్తగా చెప్తా ఉన్నారేంటి మీరు? ప్రజల సమస్య గురించి కాకుండా పార్లమెంట్ భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి వాళ్ళకి న్యాయం చేసే దిశగా ఇందులో పొందుపరచాలి అంశాలన్న విషయాలను కూడా వాళ్ళు ప్రస్తావిస్తారు. అరే పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉన్నది ప్రజల సమస్య గురించి మాట్లాడటానికి అండి. మీ సమస్య నా సమస్య గురించి మాట్లాడుకోవడానికి కాదు కదా. ప్రజల సమస్య గురించి మాట్లాడటానికే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఉంది. మాట్లాడతారు తప్పకుండా. కానీ మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళ విజ్ఞతతో ఆలోచించాలి. తమరు ఏం చేశారు? 2019 నుంచి 24 దాకా అధికారం ఇచ్చినప్పుడు తమరేం చేశారు? తమరు ఆ రైతుల గురించి ఎటువంటి పదాలు వాడారు, ఎటువంటి మాటలు మాట్లాడారు, ఏ విధమైన కేసులు పెట్టారు, ఏ విధమైన ఇబ్బందులు పెట్టారు, ఏ విధంగా చేసిన అసెంబ్లీలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014లో ఒప్పుకున్న వారు మీరు అమరావతి రాజధానిగా ఉండడానికి 30,000 ఎకరాలు రైతు ఇస్తే కనుక ఇది రాజధానిగా ఉండొచ్చని ఒప్పుకున్న వారు మీరు ఎందుకు మాట తప్పారు అనేది మీరు ఒకసారి రైతులకి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా మాట తప్పారు, ఇవన్నీ కూడా ఆలోచించుకున్న తర్వాత వారి గురించి మాట్లాడితే తప్పకుండా రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తారు. అలాగే మేము కూడా తప్పకుండా వింటాం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా అమరావతి శాశ్వత రాజధాని అయ్యేందుకు రంగం సిద్ధమైంది. రేపు పార్లమెంట్లో ముఖ్యంగా టేబుల్ ఐటమ్గానే క్యాబినెట్ ఆమోదం జరగక ముందే నేరుగా పార్లమెంట్లోనే ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. నిత్యానంద రాయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలంతా కూడా ఇందులో ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే అసెంబ్లీలో చర్చల్లో సరిగా పాల్గొనకుండా ముఖ్యంగా వాళ్ళ వైఖరి ఏంటో వాళ్ళకి అర్థం కాకుండా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు. రైతులకు న్యాయం జరుగుతుంది, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ ద్వారా ఒక రాజధాని రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఏర్పడబోతోంది. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందబోతుందన్న విషయాన్ని లావు శిక్షదేవరాయ స్పష్టం చేస్తున్నారు. రైట్ గోపి.